నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఒక కామెంట్ చేశారు సార్. ఒక రకంగా ఇది యూరోపియన్ దేశాలకు చురకలాగా భావించాలేమో. వి వాంట్ పార్ట్నర్స్ నాట్ టీచర్స్. ఎందుకు జైశంకర్ ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? ఒక రకంగా ఇది యూరోపియన్ దేశాలకే. ఆయన ఐస్లాండ్ ప్రైమ్ మినిస్టర్ను కలిసిన సందర్భంగా అన్నాడు. ఐస్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఫారెన్ మినిస్టర్ కలిసినప్పుడు ఒక యూరోపియన్ లీడర్స్తో సమావేశంలో అన్నాడు. అందువల్ల యూరోప్ను ఉద్దేశించింది, ఒక రకంగా కాదు. ఇది కాంటెక్స్ట్ కూడా ఏంటంటే కొన్ని యూరోపియన్ దేశాలు ప్రీచ్ చేస్తున్నాయి, ఇంకా వాళ్ళు మారడం లేదు అని. మాకు ప్రీచర్స్ కాదు, సలహా ఇచ్చేవాడు కాదు, నీతి వ్యాఖ్యలు చెప్పేవాడు కాదు, మాకు పార్ట్నర్స్ కావాలి అని చెప్పారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మీకు ఉక్రెయిన్ వార్ ఒక ఎగ్జాంపుల్. ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన భారత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఏంటి? ఇది మన పరిసరాల్లో జరిగిన యుద్ధం కాదు, మన పైన ప్రత్యక్ష ప్రభావం చూపే యుద్ధం కాదు, మన ప్రమేయం లేదు, మనం చెప్తే అక్కడ వినటోడు లేడు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. వీఆర్ నాట్ స్టేక్ హోల్డర్స్. మనం యుద్ధం చేయొద్దని అంటే రష్యా అవుతుందా? చాలాసార్లు చెప్పాం కదా, దిస్ ఇస్ నాట్ ఇరా వార్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కదా. పుట్టిన అయిపోయిందా? పోనీ ఉక్రెయిన్ వింటదా? పోనీ అమెరికా వింటదా? యూరోప్ వింటదా? సో మనం ఏం సంబంధం లేదు, వీఆర్ స్పెక్టేటర్స్. సపోర్ట్లు కూడా కొట్టినా వినటోడు లేడా? అందువల్ల మనమే స్టాండ్ తీసుకున్నామంటే మా నేషనల్ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాం. మీరు యూరోప్లో కొట్టుకుంటే ఆయిల్ ప్రైస్ పెరిగి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు యూరోప్లో కొట్టుకోవడానికి మా సంబంధం లేదు. కొట్టుకునేటప్పుడు మీరు మాకు చెప్పి కొట్టుకోలేదు, మేము వద్దంటే మీరు వినరు. సో మాకు సంబంధం లేని అంశం వల్ల మేము బాధపడుతున్నాం. అందువల్ల మా జాతీయ ప్రయోజనాలు మేము చూసుకుంటాం అని అమెరికా ఆంక్షల్ని పట్టించుకోకుండా మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పుడు మామూలుగా మన పైన అటాక్ చేయలే. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, యూరప్ లీడర్లు, అమెరికాకు నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా, ఆఫీసర్ల స్థాయి వాడు కూడా ఏది పడుతుంది మాట్లాడిపోయింది. ఇండియాకి వచ్చి ఇండియా ఎథిక్స్ ఉండాలని చెప్పి మాట్లాడినారు, రకరకాల కహానీలు చెప్పారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయితే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారంటే ఉక్రెయిన్లో చిన్నపిల్లల హత్యాకాండకు ఇండియా మద్దతు ఇచ్చినట్టే అన్నారు. గాంధీ మహాత్ముడు పుట్టిన దేశంలో ఇదేం దరిద్రం అన్నారు. అన్ని కహానీలు చెప్పారు. ఇప్పుడు మరి ఎక్కడ పోయింది యూరోప్ అంతా? ఫ్రాన్స్ మాట్లాడిందా ఇప్పటివరకు? జర్మనీ మాట్లాడిందా? యూకే మాట్లాడిందా? ఉక్రెయిన్ అంటే పోనీ వాడుకోవాలో వాడుకున్నది. ఎవడు మాట్లాడాడు ఇప్పుడు? వీళ్ళంతా ఎందుకు నిద్రపోయారా? ఇప్పుడు ఇంత భయంకరమైన దాడి పుల్వామాలో జరిగితే వీళ్ళంతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఎక్కడికి పోయాయి? యూరోపియన్ లీడర్లంతా ఎక్కడ పోయారు? శాంతి దూతలు, శాంతి కపోతాలు ఎక్కడ పోయాయి? ఎందుకు వీళ్ళకి నోరు పెరగదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పాకిస్తాన్ పైన ఒక్క మాట అనడానికి ఎందుకు ధైర్యం ఉండదు? అమెరికా అవడం ఊగిసలాట, ట్రంప్ ఏమో ఇది 1500 ఏళ్ళ ఇష్యూ అంటాడు, జేడీ వ్యాన్స్ ఏమో ఉద్రిక్తతలు పెంచకండి. ఎవడు పెంచాడు ఉద్రిక్తతలు? పహల్గాంలో దాడి చేసి పెంచినాడు పాకిస్తాన్. ఉద్రిక్తలు పెంచకూడదు ఉపన్యాసం ఇస్తే ఇంత 4 పహల్గాంలు అవుతాయి. ఎవడు ఉద్రిక్తతలు పెంచుతున్నాడు? ఎవడు నిందితుడు, ఎవడు బాధితుడు అని అర్థం చేసుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు, వెస్ట్ సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ ప్రాబ్లమే ప్రపంచం ప్రాబ్లం. సో మహాప్రస్థానానికి ముందు మాట రాస్తూ చలం అన్నట్లు ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అన్నట్లు పశ్చిమ దేశాలు అమెరికా యూరోప్లో బాధ ప్రపంచానికి బాధ కావాలి. కానీ ప్రపంచం బాధ వాళ్ళకు అవసరం లేదు. భారతదేశంలో తీవ్రవాద దాడి జరిగితే వాళ్ళు పట్టించుకోరు. అదే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగితే అది తీవ్రవాదం. లేదు లండన్లో జరిగితే అది, లండన్ మెట్రోలో జరిగితే తీవ్రవాదం. కోపెన్హేగన్ పత్రికా ఆఫీస్ మీద జరిగితే తీవ్రవాదం. ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగితే తీవ్రవాదం. పహల్గాంలో జరిగితే అది ఏం వాదమో వాళ్ళకే తెలియదు. సో ఈ వెస్ట్రన్ హిపోక్రసీని జయశంకర్ చాలా సమర్థవంతంగా ఎక్స్పోజ్ చేశాడు. వాస్తవంగా రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పుడు కూడా జయశంకర్ అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. జయశంకర్ ఈజ్ ఏ వండర్ఫుల్ సీజన్ డిప్లొమాట్, చాలా సమర్థవంతమైన దౌత్యవేత్త. సూటిగానే చెప్తాడు, నో మిన్సింగ్ వర్డ్స్. యూరోప్ వాళ్ళు ఇట్లనే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారంటే ఆయన ఒక మాట అడిగాడు, మేము 1 నెల రోజులు కొన్ని ఆయిల్ని మీరు ఒక్క పూట కొంటున్నారు అన్నాడు. మీరు మాకా నీతులు చెప్పేది అన్నాడు. సో మీరు ఒక పూట కొంటున్నారు, మీరే యుద్ధం చేసుకుంటారు రష్యాతో, మీరెందుకు కొంటున్నారు మరి అంటే ఆన్సర్ లేదు. అంటే వాడు కొనొచ్చు, మనం కొనకూడదట. యుద్ధం చేసేవాడేమో రష్యా నుంచి కొనొచ్చు,
యుద్ధానికి సంబంధం లేనివాడు కొనకూడదట. సో అందువల్ల ఇలా మన పైన ఉక్రెయిన్ వార్లో మనం తీసుకున్న వైఖరి పైన రకరకాల వ్యాఖ్యానాలు యూరోపియన్ లీడర్ చేశారు. ఇప్పుడు వాళ్ళది ఏమైంది, మన వైఖరి నిజమని ప్రూవ్ అయింది. అమెరికా కొత్త ప్రెసిడెంట్ వచ్చి అమెరికా ప్రెసిడెంట్ వెళ్ళి రష్యాతో కలిశాడు. మనం అయినా రష్యాతో కలవలేదు, ఇప్పటికీ ట్రంప్ కలిసినా ఇండియా కలవలే కదా. సో అందువల్ల యూరోపియన్ డిప్లిసిటీ, యూరోపియన్ హిపోక్రసీ, యూరోపనే కాదు వెస్ట్రన్ ప్రభుత్వాల హిపోక్రసీ, డిప్లిసిటీని మనం ఎక్స్పోజ్ చేసాం. ఇప్పుడు ఇంత తీవ్ర దాడి జరిగిన అమెరికా F-16 విమానాలను మేము తీసేసుకుంటాం అంటున్నదా? F-16 ప్యాకేజ్ ఇచ్చి పాకిస్తాన్కి $393 బిలియన్ ఇచ్చారు ఈ మధ్య. పోనీ పాకిస్తాన్ తీవ్రవాదం ప్రోత్సహించదని వెస్ట్రన్ వరల్డ్ నమ్ముతుందా? అమెరికా తెలియదా? పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఔటాబాద్కు సమీపంలో మంచి సురక్షితమైన ఇంట్లో ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు వచ్చారు కదా. ఒసామా బిన్ లాడెన్ ఇండియాకు కాదు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అమెరికాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అమెరికా గడ్డ పైన అనూహ్యమైన దాడి చేసి అమెరికా కాన్షియన్స్నే బెదరగొట్టిన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ 5 ఏళ్ళు ఆశ్రమించింది. అమెరికా ఎక్కడ నిద్రపోయిందా? సో వాడు మొత్తం నిర్వీర్యమైపోయి వాడు బతుకున్న చచ్చిన చెవన్లాగా తయారైన తర్వాత వాడిని ఏదో అటాక్ చేసి చంపినట్టుగా క్లెయిమ్ చేసుకున్నది అమెరికా ప్రభుత్వం. అప్పటికి వాడు అయిపోయింది వాడి పని. వాడు అమెరికా వాళ్ళు దాడి చేయకపోయినా 1 ఏడాదిలో 2 ఏళ్ళు చచ్చిపోయాడు. కానీ మరి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన దేశం ఇలా హఫీజ్ సయీద్కు సెక్యూరిటీ ఇస్తుంది చూడండి అంటేనో మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? హఫీజ్ సయీద్ టెర్రరిస్ట్ కాదా? యునైటెడ్ నేషన్ చెప్పింది కదా 12 డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్నాయని. ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్. ప్రైమ్ మినిస్టర్స్ ఒప్పుకున్నారు, నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. వాళ్ళ నాన్ స్టేట్ యాక్టర్, మా చేతుల్లో లేరు వాళ్ళు, రాజ్యేతర శక్తులు అంటున్నారు. అందువల్ల ప్రపంచం ఇప్పటికైనా మేల్కొనకపోతే మా దగ్గర దాడి జరిగితేనే మేము తీవ్రవాద దాడి అంటాం, మా పైన జరిగితేనే తీవ్రవాద దాడి, తెల్లోళ్ళ పైన జరిగితేనే తీవ్రవాద దాడి. ఈ రేసిస్ట్ దృక్పథం ఏంటండి? భారతదేశం పైన దాడి జరిగితే మాకు దాడి కాదు, అది ఏం దాడి? అది బంతిపూల దాడా? సో అందువల్ల వెస్ట్రన్ హిపోక్రసీ, వెస్ట్రన్ డిప్లిసిటీని జయశంకర్ ఎక్స్పోజ్ చేశాడు ఈ మాటలలో. అందువల్ల మాకు పార్ట్నర్స్ కావాలి, ప్రీచర్స్ కాదు అన్నాడు.